ఏఎం న్యూస్ కి స్వాగతం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లా ఖమ్మంలో వైసీపీకి మైనార్టీ సోదరులు భారీ షాక్ ఇచ్చారు. ఖమ్మం పట్టణంలో గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి మరియు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డి గారుల సమక్షంలో పట్టణానికి చెందిన మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ కీర్తిశేషులు సయ్యద్ నజీర్ కుమారుడు సయ్యద్ రఫీ ఆధ్వర్యంలో 250 మైనార్టీ కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీలో చేరిన వారందరికీ మాగుంట రాఘవరెడ్డి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఖమ్మం పట్టణంలో మైనార్టీ సోదరులంతా గిద్దలూరు అసెంబ్లీ పార్లమెంటు స్థానాలకు అత్యధిక మెజార్టీ వచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంటు సభ్యుడు శ్రీనివాసరెడ్డి తనయుడు రాఘవరెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం గురించి ఏ ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడినా పట్టించుకోవద్దని, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎడల ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ముస్లిం మైనార్టీలకు తోడుగా తెలుగుదేశం పార్టీ వివిధ రంగాల్లో ఆదుకుంటుంది అన్నారు. కాబట్టి ఎవరు ఎన్ని రకాలుగా వ్యతిరేకించినా ఏ విధంగా అయినా మీరు భయభ్రాంతులకు గురి కావద్దని, ఎన్డీఏ కూటమిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసినదిగా రాఘవరెడ్డి కోరారు. అనంతరం గిద్దలూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముత్తుముల అశోక్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని, ముస్లిం మైనార్టీలకు తీవ్ర అన్యాయాలు జరిగాయని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ముస్లింలకు రంజాన్ తోఫా, మైనార్టీ లోన్లు, కార్పొరేషన్ నుండి చాలా చేసి ఉన్నారని, ఈ వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది కుంటుపడిపోయిందని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం రాగానే తాగునీరు, సాగునీరు, రోడ్లు, కార్పొరేషన్ లోన్లు అన్నీ కూడా మీకు చేయడం జరుగుతుందని అశోక్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రభుత్వంపై ప్రజల్లో చాలా వ్యతిరేకత ఏర్పడింది కాబట్టి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమిలో ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రాన్ని చాలా విధాలుగా ఇబ్బంది లేకుండా ప్రభుత్వం, మేము కూడా పనిచేస్తూ ప్రజలకు మంచి చేసి చూపిస్తామని అశోక్ రెడ్డి ప్రకటించారు. కాబట్టి మీరందరూ ఎన్డీఏ కూటమికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని ముత్తుముల అశోక్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీని వీడి టీడీపీలో చేరిన ఉస్మాన్, సయ్యూం, అన్వర్, జావీద్, వసీం, అక్రమ్, ఇమ్రాన్, మస్తాన్, బాబా, మొహమ్మద్, సురేష్, నాగార్జున్, ఖాసీ, రమణ, బాషు, సంజీవరావు, వంశీ, శ్యామ్, విక్కీ, రంగనాయకులు, లింగయ్య, సుబ్రహ్మణ్యం, బి రమణ, షేక్ ఖాసిం వలీ, వై కృష్ణారెడ్డి, ఎం రమణ, ఎస్ శ్రీను, ఏ రమణ, సయ్యద్ దిల్వర్, గోరా, పక్షు, గౌస్, షేక్ ముక్తార్, షేక్ యాసిన్, ఎం అబ్దుల్ ఖాదర్, ఎం హుసేన్, ఎం రసూల్, షేక్ జాకీర్, షేక్ రఫీ, షేక్ మజీద్, ఇస్మాయిల్, షేక్ నజీర్, షేక్ హినాయతుల్లా, పఠాన్ షేర్ ఖాన్, ఎన్ వెంకటేశ్వర్లు, కె రంగయ్య, ఏ ప్రశాంత్ కుమార్, గడ్డం వెంకటరంగసాయి, మైనార్టీ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మీకేం భయం లేదు. బీజేపీ పార్టీ దేశమంతా ముస్లిం సోదరులందరినీ బాగా చూసుకున్నారు. వాళ్ళందరికీ చేయాల్సింది చాలా చేసి ఉన్నారు. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ఎక్కడ మీకు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా మీకు ఏమన్నా కథలు చెబితే దాన్ని మీరు తీసుకోవద్దు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ కూటమి రేపు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అందరినీ చూసుకుంటారు. తెలుగుదేశం పార్టీ అంటే టోటల్ డెవలప్మెంట్ పార్టీ. సో అందరినీ కలుపుకొని పోతారు. అందరితో చేయాల్సింది చేస్తారు. అందరితో మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అందరితో మాట్లాడతారు. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు. సో మీరు వేరే పార్టీ వాళ్ళు ఏమన్నా కానీ చెప్పి మీకు బీజేపీ పార్టీ మీకు ముస్లిం సోదరులకి అనుకూలంగా ఉండదు అని చెప్తే దాన్ని మీరు ఎన్నబాకండి. ఈరోజు మీరు అందరు చేరారు. మీరు పోయి ఇంకా 1000 మందిని మాట్లాడాలి. 1000 మంది మాట్లాడి మీ ముస్లిం సోదరులు అందరినీ మీరు తీసుకొని మీరు చేర్చాలా. సో ఇదే విధంగా మీరు ఇంకొక 4 రోజులు కష్టపడితే మనం డెఫినెట్గా మన ఎమ్మెల్యే అభ్యర్థి గారిని అశోక్ గారిని, మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, మా నాన్నగారిని డెఫినెట్గా మనం గెలిపించుకోగలుగుతాం. గెలిపించుకున్న తర్వాత మనకు కావాల్సిన నిధులు, కావాల్సిన పనులన్నీ జరుగుతాయి. మీకు మార్కాపురం జిల్లా కావాలి అని అంటే మీరు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలి. అది చేస్తేనే మీకు మార్కాపురం జిల్లా అనేది వస్తుంది. సో అందుకని మీరు అందరు కష్టపడి జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమిని మీరు గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, అశోక్ రెడ్డి గారి నాయకత్వం. ఇప్పుడు మన యువ నాయకులు, మన అభివృద్ధి దాత ముత్తుముల అశోక్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. రఫీ గారు, అలాగే ఉస్మాన్ గారు, సయ్యూం గారి వారి ఆధ్వర్యంలో మైనార్టీ సోదరీమణులు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంగా వారందరినీ
తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా వారికి స్వాగతం నేను పలుకుతా ఉన్నాను. నేను ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరుడు మాగుంట రాఘవరెడ్డి గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా యొక్క మనస్ఫూర్తి నమస్కారాలు నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రఫీ గారి ఆధ్వర్యంలో వారి సోదరులు, ఇతర మైనార్టీ సోదరీమణులందరూ పార్టీలోకి చేరడం అనేటువంటిది చాలా శుభ పరిణామం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కలిసిన తర్వాత వాళ్ళ వెన్నులో వణుకు మొదలైపోయింది. ప్రభుత్వము తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని వాళ్ళకి వెన్నులో వణుకు మొదలైంది. దీనికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అబద్ధపు ప్రచారాలని ఈరోజు చేయడం మొదలుపెట్టారు. ఏమిటి అబద్ధ ప్రచారాలంటే, ఈ కూటమి ద్వారా రేపు మైనార్టీస్కి ఏదో అన్యాయం జరగబోతుంది అని వాళ్ళు అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉన్నారు. వాస్తవాలు ఏంటో కూడా మనం ఒకసారి గమనిద్దాం. ఈరోజు 22 మంది ఎంపీలు ఉన్నది ఎవరికి ఉన్నది? 25లో వైఎస్ఆర్ పార్టీకి ఉన్నది. ఎన్ఆర్సీ మీద కేంద్ర ప్రభుత్వం పెట్టినప్పుడు ఎవరు మద్దతు తెలిపారు? వైసీపీ మద్దతు తెలిపింది. మరి దాని మీద నానా యాగి ఇప్పుడు చేస్తున్నది ఎవరు? వైసీపీ. ఇది ఒక పక్కన పెడదాం. మైనార్టీ సోదరుల యొక్క సంక్షేమానికి, భద్రతకి కట్టుబడి పనిచేసినటువంటి ప్రభుత్వం నాడు తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు నిన్నగాక మొన్ననే మనకి రంజాన్ పండుగ అయిపోయింది. రంజాన్ పండుగ వచ్చింది అని అంటే ప్రతి సంవత్సరం ఆ 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రంజాన్ తోఫా అనేది మనకు వస్తున్నదా లేదా? మరి నువ్వు నిజంగానే మైనార్టీ సంక్షేమానికి కట్టుబడి పనిచేసినటువంటి ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం అయితే, నీవు మైనార్టీలలో ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లెక్కలలో 11 to 12% మైనారిటీస్ ఉంటే, ఈ 12%లో వారికి ఉన్నటువంటి సంఖ్యను 100కి తీసుకెళ్తే అత్యధికంగా పేద వర్గాలు ఉన్నటువంటిది మైనార్టీస్లో ఉన్నారు. మరి సంక్షేమం ఎవరికి ఇవ్వాలి? పేదలకు ఇవ్వాలి. కారణం ఏమిటంటే సంక్షేమం అందించడం ద్వారా సమాజంలో అసమానతలు తొలగించి వాళ్ళని ముందుకు తీసుకుపోయేటువంటి బాధ్యత ప్రభుత్వాలది. ఈరోజు ఈ పేదవాళ్ళుగా ఉన్నటువంటి ముస్లిం సోదరుల్లో ఎక్కువ మంది ఉన్నటువంటి వాళ్ళల్లో ఈ రంజాన్ పండుగ ఘనంగా జరుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో, వారి పేదరికం అడ్డు రాకూడదనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం రంజాన్ తోఫాన్ ఇస్తా ఉంటే నువ్వు ఎందుకు ఇవ్వలేదయ్యా అని అడుగుతున్నాను నేను. నీకు నిజంగా వాళ్ళ మీద ప్రేమ ఉందా అని అడుగుతున్నాను నేను. రెండవ వైపు, మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మసీదులను కానివ్వండి, ఖబరస్థాన్లను కానివ్వండి, అభివృద్ధికి నిధులు పెద్ద ఎత్తున ఇచ్చింది. నేనప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాను. ఈ నియోజకవర్గంలో 90 మసీదులకు నేను అభివృద్ధులకు నిధులు ఇచ్చాను. నేను ఖబరస్థాన్లకు నిధులు ఇచ్చాను. నేను ఇప్పుడు వీళ్ళని చెప్పమనండి, ఒక్క మసీద్ పేరైనా చెప్పమనండి, ఇచ్చారు. తర్వాత ఇమాంలకి, మౌజన్లకి జీతభత్యాలు ఇచ్చింది. 6 నెలల నుంచి వీళ్ళకి ఏమన్నా జీతభత్యాలు వస్తున్నాయా? ఇది లేదు. తర్వాత ఎవరైతే పేదలు ఉన్నారో వారికి దుకాన్ ఔర్ మకాన్ స్కీమ్ ద్వారా వారికి చిరు వ్యాపారాలు పెట్టుకొని వాళ్ళ యొక్క జీవనాన్ని సాగించే పద్ధతిని తెలుగుదేశం ప్రభుత్వం పెడితే, నువ్వు ఒక్కరికైనా దుకాన్ ఔర్ మకాన్ ద్వారా వారికి ఏమైనా లోన్లు ఇచ్చావా? ఈరోజు మనమందరము ముస్లిమ్స్కు మక్కా, మనకి హజ్ యాత్రకు పోవాలనేది మనకు ఒక కళ. పేదవాడు ఆ కళను ఎలా నెరవేర్చుకుంటాడు? అక్కడికి పోవాలంటే ఏం కావాలి? మనకి డబ్బులు కావాలా?